బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో గుడిమల్కాపూర్ గ్రామం హన్వాడ మండలవాసి మృతి. హైదరాబాద్ నుండి నారాయణపేట మీదుగా యాదగిరి వెళ్తున్న కర్ణాటక బస్సులో ప్రయాణం చేస్తున్న హన్వాడ మండలం గుడిమల్కాపూర్ గ్రామానికి చెందిన కుక్కల ఆంజనేయులు గుండెపోటుతో బస్సులోనే మరణించారు. బస్సు హైదరాబాద్ నుండి రాజపూర్ గ్రామం దగ్గరకు రాగానే సడన్గా సీట్లో కుప్పకూలిపోవడంతో గమనించిన తోటి ప్రయాణికులు సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. కాగా సిపిఆర్కు స్పందించలేదు. కర్ణాటక చెందిన KA 33F0387 బస్సును నేరుగా జడ్చర్లలోని 100 పడకల ఆసుపత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో ప్రథమ చికిత్స చేయడానికి ప్రయత్నించారు. మార్గ మధ్యంలో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇదే విషయంపై పూర్తి వివరాలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి తెలిపారు. నా పేరు సంతోష్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను సార్. యాక్చువల్ ఏమైందంటే ఆ ముందు పేషెంట్కి ఆయనకు సడన్గా శ్వాస ఆగినట్టు అయింది. నాకు అనిపించింది అన్నట్టు ఆయనకి ఏదో హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. అందుకనే సిపిఆర్ స్టార్ట్ చేసుకున్నాను. చాలా వరకు సిపిఆర్ చేసుకున్నాను. కొంచెం రివర్ట్ అయింది, 1 టైం 2 టైం రివర్ట్ అయింది. తర్వాత సడన్గా ఏమైందంటే మళ్ళీ అన్కాన్షియస్ అయిపోయింది. ఇక్కడ జేబీ చూసే వరకు కూడా లేదు అక్కడ. మళ్ళీ తర్వాత మళ్ళీ సిపిఆర్ చేసినా కూడా ఇంకా లేదు సార్. మొత్తానికి తీసుకున్నాం. ఎక్కడ తీసుకొచ్చారు? డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చాం, జడ్చర్ల హాస్పిటల్కి తీసుకొచ్చినాం అన్నట్టు. మా కష్టం అయితే చాలా వరకు చేశాం సార్, కానీ కుదరలేదు. ఆ టైంలో నాకు అట్లీస్ట్ డిఫిబ్రిలేటర్ కానీ ఏదైనా ఇంజక్షన్ కానీ ఏదైనా ఉంటే మాత్రం నేను చేసేది సార్. నా వస్తు ప్రయత్నం చాలా చేసేది. మీరు ఏం వర్క్ చేస్తారు? నేను ఒక టెక్నీషియన్ సార్. నేను క్యాథ్లాబ్ టెక్నీషియన్. మా డిపార్ట్మెంట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ నాది. ఈ హార్ట్ పేషెంట్లని వీళ్ళని సేవ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈరోజు మెడికల్ ఆఫీసర్ ఇక్కడ ఏరియా హాస్పిటల్లో నాకు బస్సు డ్రైవర్ కండక్టరు ఒక అన్నోన్ పర్సన్ని తీసుకురావడం జరిగింది. బస్సులో ట్రావెల్ చేసే టైంలోనే ఆయనకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి సడన్గా అన్కాన్షియస్ అయినట్టు, బస్సులోనే ఒక టెక్నీషియన్ ఉండడం వల్ల ఆయన సిపిఆర్ చేసినట్టు అప్పటికి రెస్పాన్స్ కాకపోవడంతో మన దగ్గరికి తీసుకొచ్చింది. కానీ మనం చూసే వరకే ఆయన సైన్స్ ఆఫ్ లైఫ్ ఏం లేకున్నవి. బీపీ అవన్నీ చెక్ చేసినాము, ఈసీజీ కూడా తీపించినాము. అప్పటికే తెచ్చే వరకే చనిపోయినట్టు మనం నిర్ధారించినాము అన్నమాట. కాజ్ ఆఫ్ డెత్ అవన్నీ మనం ఇప్పుడే చెప్పడానికి రాదు. అవి అవసరము అనుకుంటే పోస్ట్మార్టం ఏమన్నా అవసరమా లేదా అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దాని తర్వాత డిసైడ్ చేయాల్సి వస్తుంది. సార్ నాకు నా పేరు పోమనాయక్ సార్. హైదరాబాద్ నుంచి యాదగిరి పోతున్నారు సార్. ఏం లేదు, అక్కడ రాజాపూర్ దగ్గర కొంచెం అతనిగా పడా సార్. దానికోసర చూసినారు. చూసి తర్వాత ఏమంటారు సిపిఆర్ చేసినంటే హాహా అని. తర్వాత ఏం అయ్యలేదు. ఇక్కడ జడ్చర్ల హాస్పిటల్కి తెచ్చుకొని వచ్చారు. ఇప్పుడు ఏం ప్రాణం లేదు అంటారు సార్. ఎవరు ఆయన? ఎక్కడ పోవాలి ఆయన? అది మహబూబ్నగర్ సార్. మహబూబ్నగర్ పోవాలి సార్. ఆయన నారాయణ ఎక్కిండు. వస్తే ఇక రాజపూర్ దాటే టైంలో ఇంకా 1/2 కిలోమీటర్ ఉంటుందేమో, అప్పుడే పడిపోయింది. సీటు మీద పడ్డాడు. పడంగానే అందరూ మాలిష్ చేశారు. అటు ఇటు ఛాతి మీద చేతులు రుద్ది మాలిష్ చేస్తే కూడా ఏమనలే. మళ్ళీ ఆయన సీదా హాస్పిటల్ తీసుకుని వచ్చారు. అంటే బస్సే తీసుకొని వచ్చారు. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది? బస్సు యాదగిరి సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది బస్సు? హైదరాబాద్ నుంచి యాదగిరి సార్.